హాయ్ అందరికీ. ఇవాళైతే మీకు మంచి ఒక దయ్యం ఇల్లు అయితే చూపిస్తా. ఎట్లయినా తొందరగా వచ్చినాయి కదా, అందుకే మీకు చూపిద్దామని అయితే పోతాను. ఎవరు భయపడకండి, నేను ఇక్కడ ధైర్యంగా ఉండాలి. ఆ గల్లీ ఇదే. ఈ గల్లీలో అన్ని పాతిండ్లు ఉండే అప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు లేరు, అందరు ఖాళీ చేసిపోయిండ్రు. నేనే డేరుగా రేపు అమావాస్య కదా, అయినా కూడా దయ్యాల ఇల్లు మీకు చూపించడానికి వీడియో కోసం వస్తాను. చూడలే, అంత నిర్మానుష్య ప్రదేశం. 2 కుక్కలు తప్ప ఇక్కడ ఏం లేదు. ఇక్కడంతా ఖాళీ, ఇక్కడంతా అందరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇక్కడ అన్ని పాత ఇండ్లు ఇవి, దాదాపు ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇల్లులు. ఇగో అన్నీ ఇట్లా కూలగొట్టి, అవి వెనకటి అదేంటిది అంటే కొంచెం మంచిగా ఉన్నది, చూపిస్తాను. అప్పుడు కట్టెల పొయ్యి పెట్టి, అక్కడ మీకు అవపడుతుంది కదా, అప్పుడు కట్టెల పొయ్యి పెట్టి ఇంట్లో అంటే ఇంట్లో పొయ్యి ఉంటే అలా కట్టెలు పెట్టి వండుకుంటే ఇల్లు అంతా పొగ దూరకుండా అట్లా రంధ్రాలు పెట్టయితే అప్పుడు పెట్టేది. వెనకటి ఇండ్లు అంటే అట్నే ఉంటాయి. ఇప్పుడు ఆ ఇల్లు ఉందా, రేకుల ఇల్లు. ఆ ఇంట్లో కూడా ఒక ముసలాయన చచ్చిపోయిండు రీసెంట్గా. ముసలోళ్ళే కానీ ఊరేసుకుని చచ్చిపోతారు ఇక్కడ. అదే ఇక అంటే అదే పెద్ద స్పెషల్ అనుకోవాలి. మీకు వీడియో చెప్తుంటే కొంచెం నాకు భయం అవుతుంది, కాకపోతే ఏం కాదు, ధైర్యంగా ఉంటా. ఇప్పుడు అందులో కూడా ఆ ముసలాయన చచ్చిపోయాడు, వాళ్ళు కూడా వెళ్ళిపోయాడు. ఆ పక్క పొంటి ఇంట్లో కూడా సేమ్ టు సేమ్ వాళ్ళు కూడా చచ్చిపోయిండు. అదంతా ఇప్పుడు కూలైపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఇల్లు ఉందా, ఆ ఇల్లు అయితే వీళ్ళైతే ఇల్లు కాల్ చేసి హైదరాబాద్ బతకనికైతే పోయిండ్లు. ఇది గౌడ్స్ ఇల్లు అనుకుంటా. ఎప్పుడు వచ్చిండ్లు అని అంటే బొడ్రాయి పండుగ ఒక 15 ఏళ్ళ కింద జరిగింది. అప్పుడైతే ప్రతి ఇల్లు ఉండాలంటే వీళ్ళు అయితే కట్టుకున్నారు. 15 సంవత్సరాల కింద బొడ్రాయి పండుగ జరిగింది. అప్పుడైతే కట్టుకున్నారు. ఇప్పుడైతే వీళ్ళు హైదరాబాద్లోనే ఉంటారు. ఆ ఇంటికి చూడాలి, అందుకే తాళం కూడా లేదు, తాళం ఉండదు.